మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు చుక్కకూర కందిపప్పు రసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేద్దాం. దానిలో జీలకర్ర, వెల్లుల్లి వేసి ఒకసారి కలుపుదాం. ఇప్పుడు పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి వేయించుకుందాం. ఇవి కాస్త వేగిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసి ఒకసారి మూత పెడదాం. 1 నిమిషం అయిన తర్వాత దీనిలోనే మనం కట్ చేసిన టమాటాలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. 1-2 నిమిషాలు మూత పెడితే టమాటాలు నూనెలో మెత్తబడతాయి కాబట్టి 1 నిమిషం మూత పెడదాం. 1-2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఉల్లి, పచ్చిమిర్చి, టమాటా ఒకసారి కలిపి దీనిలో శుభ్రం చేసి కట్ చేసి కడిగి శుభ్రం చేసిన చుక్కకూర వేద్దాం. ఒకసారి కలిపి 1 నిమిషం మూత పెడదాం. ఇది ఆవిరికి చుక్కకూర వెంటనే ఉడుకుతుంది కాబట్టి 1 నిమిషం అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న కందిపప్పు కూడా వేసి కలుపుదాం. దీనిలో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలిపి 1 గ్లాసు నీళ్లు కూడా పోసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత దీన్ని పోపు వేసుకుందాం. స్టవ్ పై చిన్న పాత్ర పెట్టి 2 టీ స్పూన్ల నెయ్యి వేద్దాం. ఇది వేడైన తర్వాత దీనిలో పోపు దినుసులు వేసి వేయించుకుందాం. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి ఒకసారి కలిపి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. పోపు బాగా వేగిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఉడుకుతున్న పప్పు చుక్కకూరలో వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని చుక్కకూర కందిపప్పు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదం.